హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ 'చదువుకున్న కమల'. ఈ కథను శ్రీ రంగనాయకమ్మ గారు రచించారండి. ఈ కథ 1966వ సంవత్సరంలో జ్యోతి మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి. ప్రియమైన పద్మ, ఇంతకాలానికి ఇలా అనుకోకుండా నా ఉత్తరం చూసి చాలా ఆశ్చర్యపడతావేమో. నేను మాత్రం 4-5 నెలల నుంచి నీకు కొంచెం పెద్ద ఉత్తరం రాయాలనే ఆలోచిస్తున్నాను. ఎప్పుడో 2 ఏళ్ల క్రిందట చంటివాడు పుట్టినప్పుడు రాశాను నీకు. నీ సంతోషం వెల్లడిస్తూ జవాబు కూడా రాశావు. అప్పటికదే ఆఖరైంది. మనం బొత్తిగా సంసారాల్లో మునిగి మనస్సులు విప్పి కష్టం సుఖం చెప్పుకోగలిగే అవకాశాన్ని కూడా విస్మరిస్తున్నాం. ఇప్పుడు నీకొచ్చిపడ్డ కష్టం ఏమిటంటావేమో. చిన్న పెద్ద తారతమ్యం తప్పితే సాధారణంగా ప్రతి వ్యక్తికి ఏవో చీకులు చింతలు ఉంటూనే ఉంటాయేమో. అయినా కష్టాలు సుఖాలు మనుషుల తత్వాల్ని బట్టి రకరకాలుగా ఉంటాయి. నేను సీరియస్గా తీసుకుని బాధపడే విషయాన్ని నువ్వు చాలా లైట్గా కొట్టిపారేయొచ్చు. అలాగే నువ్వు లక్ష్య పెట్టేదాన్ని నేను నిర్లక్ష్యం చేయొచ్చు. కానీ నన్ను నువ్వు బాగా అర్థం చేసుకోగలవన్న విశ్వాసంతోనే నా విషయాలన్నీ నీకు రాయాలనుకున్నాను. నీకు రాయటం వల్ల నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. నా అభిప్రాయాల్ని నువ్వెంతవరకు సమర్థించగలవో తెలుసుకోవాలన్న కోరిక నాకుంది. ఇలా ఉపోద్ఘాతం రాస్తూ కూర్చుంటే నీకేం అర్థం కాదని నాకు తెలుసు. అయినా అసలు విషయం చెప్పాలంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మొదలు కొస తోచటం లేదు. పద్మ, జీవితం గురించి, ముఖ్యంగా సంసార జీవితం గురించి నేనేం అంది పొందని పిచ్చి కలలు గనలేదు. కాలానికి తగిన విధంగా విద్య మనకు నేర్పిన విజ్ఞానంతో కొన్ని ఆదర్శపూరితమైన అభిప్రాయాలు మాత్రం ఏర్పరచుకున్నాను. ఉన్నంతలోనే ఇంటిని సుఖశాంతులకు ఆట పట్టు చేసుకోవాలని ఆలోచనలు చేశాను. మధుమూర్తిని నేను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానన్న సంగతి నీకు తెలుసు. కానీ పెళ్లికి ముఖ్యం ప్రేమ ఒక్కటే అంటే ఇప్పుడు ఒప్పుకోబుద్ధి కావటం లేదు. అది సమగ్రమైన ఆలోచన కాదని ఇప్పుడు అనిపిస్తోంది. అంటే నేను మధుని పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపపడుతున్నానని అనుకోకు. అనుభవపూర్వకంగా ఆలోచిస్తే కుటుంబ జీవితంలో సుఖశాంతులు పొందటానికి ప్రేమ ఒక్కటి చాలదన్నదే నా ఉద్దేశం. వధూవరులు జట్టగా ఏ కొండలకో కోనలకో రెక్కలు కట్టుకుని ఎగిరిపోలేరు కదా. కుటుంబంలో అందరి మధ్య ఉంటూ అందరి అభిమానాలు అధికారాలు అనుభవిస్తూ జీవితమంతా కొన్ని హద్దుల మధ్య ఉంటారు కదా. ప్రేమ అంటూ ఒక వ్యక్తిని మాత్రం ఎన్నుకొని ఆ వ్యక్తి చుట్టూ ఉన్న నరకాన్ని నిర్లక్ష్యం చేయటం అవివేకం కాదా? అయితే నేను అంత అవివేకంగానూ ప్రవర్తించి పొరపాటే చేశానని అనుకోవటం లేదు. కానీ సాటి మనుషులు కొంతవరకైనా కనీసపు బాధ్యతలతో వ్యవహరిస్తారని విశ్వసిస్తాం. కానీ అందరి మనస్తత్వాలు వేటాడి తెలుసుకోవటం సాధ్యం కాదు కదా. నాకు పెళ్ళై 7 ఏళ్లు నిండాయి. 3 బిడ్డల తల్లినయ్యాను. దాదాపు జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ గడిచిపోయినట్టే. కానీ ఈ గడిచిన కాలం నన్నొక అనామకురాల్ని చేసి కూర్చోబెట్టిందంటే అతిశయోక్తి కాదు. సిగ్గు లేకుండా నేనీ మాట ఎలా చెప్తున్నానని నువ్వు ఆశ్చర్యపడవచ్చు. కానీ నీ దగ్గర నా మనసు దాచుకుని నన్ను నేను వంచన చేసుకునే భాగ్యానికి ఈ ఉత్తరం ప్రారంభించటం ఎందుకు? ఇక ఒక ఇంటి కోడలిగా, ఇల్లాలిగా, భార్యగా, తల్లిగా స్త్రీ చేయాల్సింది ఎంతో ఉంది. కానీ ఈ ఇంట్లో మాత్రం నేను చేయగలిగిందేమీ లేకుండా పోతోంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా నేను చెప్పేది మాత్రం మధుమూర్తి గురించే.
మధు చదువుకున్నవాడు, తెలివైనవాడు, మంచి చెడ్డలు అర్థం చేసుకోగలవాడని భావించాను. నా భావనలో ఈనాటికి పొరపాటు లేదనే అనిపిస్తోంది. కానీ మధు చుట్టూ ఉన్న వాతావరణం చాలా సంకుచితమైనది. వ్యక్తులు బొత్తిగా హృదయ వికాసం లేనివాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మధు నా అభిప్రాయాలతో ఏకీభవించడం తప్పితే వాటిని ఆచరణలో పెట్టి నా ఆశలు తీర్చలేని బలహీనతతో సతమతమవుతున్నాడు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎందుకూ పనికిరానంత పేలవమైపోతున్నాయి. కానీ అలాంటి బలహీనతల్ని నేను క్షమించలేను పద్మా! ఎంతకాలం ఇలాగా? అందుకే మధుని ఎంత అర్థం చేసుకుంటున్నా ఈ ఆవేదన నాకు తప్పటం లేదు. ఎంతో సహజమైన ఆశలతో అత్తవారింట్లో కాలుపెట్టిన నేను ఏడాది తిరగకుండానే చాలా విషయాలు తెలుసుకున్నాను. 7 ఏళ్లుగా నాకు సరిపడని పరిస్థితులతో రాజీ పడలేక, విస్మరించనూ లేక నిరాశపూరితమైన రోజులు గడుపుతున్నాను. నా పెళ్ళిలో మా అత్తగారిని, మామగారిని, ఆడబిడ్డని నువ్వు చూశావు. బాగానే గుర్తు ఉండి ఉంటారు. అవునా? నీకు కొన్ని సంగతులు చెప్తే మా ఇంటి పరిస్థితి అంతా అవగాహన అవుతుంది. వ్యక్తులందరూ అర్థమవుతారు. అందుకని కలం ఆగింది. ఆలోచనలో పడింది కమల. స్నేహితురాలికి రాస్తోన్న ఉత్తరంలో తన సంసారాన్ని చిత్రించాలి. వ్యక్తులందరినీ పాత్రులుగా చేయాలి. 7 ఏళ్లు తన కాపరాన్ని సింహావలోకనం చేసుకుంటోన్న దానిలా కూర్చుంది కమల. పావుగంట గడిచిందో లేదో, అమ్మా అన్నయ్య కొట్టాడే అంటూ ఏడుస్తూ వచ్చింది ప్రేమ. అప్రయత్నంగా కూతురిని దగ్గరకు తీసుకుంటూ లేచింది కమల. అత్తగారింటికి వచ్చిన కొత్తలో కమల మొట్టమొదటగా గ్రహించిన విషయం ఇంట్లో వాళ్ళంతా తనని పిలిచే తీరు, తనపై పెట్టుకున్న దృష్టిను. ఒసే కమలా! ఏమే కమలా! అని అత్తగారు, ఆడబిడ్డ బొత్తిగా ఏసడింపుగా పిలిచినట్టు పిలుస్తుంటే ఎబ్బెట్టుగా తోచేది కమలకి. అత్తగారేం తనకు మేనత్త కాదు. కనీసం దూరపు చిట్టరికమన్నా కాదు తన మీద అంత చనువు ప్రదర్శించడానికి. పోనీ తను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి చదువు సంధ్యలు లేక 12 ఏళ్లకే అత్తారింటికొచ్చిన చిన్నపిల్ల కాదు. అప్పటికి కమలకి 20 సంవత్సరాలు నిండాయి. మామగారు కూడా ఆడవాళ్ళలాగే కోడల్ని ఏమేవ్, ఒసేయ్ నిన్నే అంటూ పిలుస్తుంటే కమలకి చాలా జుగుప్స కలుగుతుంది. ఈనాటికి తన భర్త అయినా ఎంతో చనువుగా, ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పితే, అదైనా నోరు జారి పరాకుగా అయితే తప్ప అలాంటి సంబోధన చెయ్యడు. అలాంటిది అత్తమామలు, ఆడబిడ్డ బొత్తిగా చొరవగా వ్యవహరిస్తోంటే కమల ఓ రోజు తన ఉద్దేశ్యం కాస్త చెప్పింది సమయం చూసి. ఆ రోజు ఏమైందంటే, అమ్మా సూది కనిపించటం లేదే అంది ఆడబిడ్డ. కాంతం వంటింటి గూట్లో వెతుకుతూ. శేషమ్మ జవాబు. రాత్రి అది పూలు గుచ్చుకున్నట్టుంది, దాన్ని అడుగు. కాంతం గదిలోకి వచ్చింది. ఒసేయ్ నీ దగ్గర సూది ఉందా అంటూ. కమల సూది అందించింది. కూర్చోండి వదినా అంది. తను పక్కన కూర్చుంది. కాంతం మధుమూర్తి కన్నా 2 సంవత్సరాలు పెద్దది. అప్పటికింకా పిల్లలు లేరు. అత్తింట్లో కన్నా పుట్టింట్లోనే ఎక్కువ రోజులు ఉంటుంది. మిమ్మల్నో మాట అడగనా? నవ్వుతూ చూసింది కమల. ఏమిటే అది? ఏమీ అనుకోరుగా? కుట్టటం ఆపి ఆశ్చర్యంగా చూసింది కాంతం. కమల నిబ్బరంగా ఆడబిడ్డ మొహంలోకి చూస్తూ అంది. అసే ఒసే అని కోడల్ని పిలవటం పల్లెటూళ్ళల్లో పూర్వం ఉండే అలవాటనుకుంటాను. ఏమో మా వాళ్ళలో అలా పిలవటం నేను వినలేదు. మా వదిన్ని, మా అమ్మగాని, మేం గాని అలా పిలవం. కాంతం తెల్లబోయింది. అంతలోనే నవ్వు మొహం పెట్టుకుని ఏమని పిలుస్తారు? అంది సాగదీస్తూ. ఏమమ్మా సరస్వతీ అనో, లేకపోతే అమ్మాయి సరస్వతి అనో అంటుంది మా అమ్మ. మా నాన్న అయితే అమ్మ సరస్వతి అంటూ మమ్మల్ని కూడా పిలవనంత మర్యాదగా పిలుస్తారు. మామయ్య కూడా ఒసే కమల అని పిలిస్తే నాకేమిటో బాగా అనిపించడం లేదు అనేసింది. కమలకి చిన్నతనం నుంచి మనసులో మాట సూటిగా మాట్లాడడం బాగా అలవాటే. కాంతం ఏమీ జవాబు చెప్పలేదు.
అప్పటికప్పుడు జవాబు రాబట్టాలని కమల కూడా అనుకోలేదు. కాంతం లేచి వెళ్ళిపోయింది. కాసేపటికి శేషమ్మ గట్టిగానే అనుకుంటూంటే కమలకి వినిపించింది. వాళ్ళంతా గొప్ప బస్తీవాళ్ళు. చదువు సంధ్యలు ఎరిగిన వాళ్ళును. మనకివన్నీ ఎలా తెలుస్తాయమ్మా? ఏదో ఎలా నోటికొస్తే అలా వాగుతాం. కమలకి కొంచెం భయం వేసింది. దాని వెనకాల సిగ్గు కూడా ముంచుకొచ్చింది. తను అత్తగారితో దెబ్బలాడిందని మధుమూర్తి అనుకుంటాడేమో. కాపురానికొచ్చి ఒక్క నెల కూడా కాలేదు. పోనీ తన మనసులో మాట కాస్త అడిగేసింది. తరువాత వాళ్ళిష్టం. శేషమ్మ తన స్వాగతం చివర మరో మాట కూడా అంది. ఒసే అసే అనకపోతే కోడల్దాన్ని ఇంకెలా పిలుస్తారు? విడ్డూరం. కమల అప్రయత్నంగానే మొహం చిట్లించుకుంది. కోడల్ది. ఎంత కటువుగా ఉందా మాట. తను కోడల్ది కాబట్టి వాళ్ళంత చులకనగా వ్యవహరిస్తారన్నమాట. తనలో తను తర్కించుకోవటం తప్ప అత్తగారి మాటల్లో జోక్యం కలిగించుకోలేదు. నిజానికి అప్పట్లో అలాంటి ధైర్యమూ లేదు. అంతా భయం. మూర్తితో మాత్రం విషయమంతా చెప్పింది. నేను మంచి ఉద్దేశ్యంతోనే అడిగాను. అత్తయ్యకి కోపం వచ్చినట్టుంది. కోడల్ది అంటూ ఈసడించి మరీ మాట్లాడారు అంది. కమల చిన్నబుచ్చుకోవడం మధుమూర్తి బాగా గ్రహించాడు. కమల భుజం మీద చెయ్యి వేసి అనునయిస్తూ, నీ ఉద్దేశ్యం నాకు అర్థమైంది కమలా. నువ్వు కూడా కొన్ని విషయాలు గ్రహించి మసులుకోవాలి. మీ ప్రాంతాలకు మా ప్రాంతాలకు ఆచార వ్యవహారాల్లో ఎన్నో తేడాలున్నాయి. నువ్వు ఎంతో పెద్దదిగా చేసుకొని బాధపడే ఈ విషయం మాకు ఎంతో చిన్నది. కోడల్ని ఏమమ్మా అంటూ మన్నన చేయటం మా కుటుంబాల్లో చాలా అరుదు. అది తప్ప ఒప్ప అని విమర్శకు దిగవు. ఆ మంచి చెడ్డలు వాళ్ళకి అర్థం కావు. పైగా నీ గురించి తప్పుడభిప్రాయాలు కూడా ఏర్పరచుకుంటారు. నా మాట విను. ఈ విషయం నీకు అయిష్టంగా ఉన్నా సరే భరించక తప్పదు. అలవాటైపోతే నీకా పిలుపులు సామాన్యంగానే ఉంటాయి. అయినా నీకు తెలియనిదేముంది కమలా? మనసుల్లో అభిమానాలుండాలి గాని నోటితో ఎలా పిలిస్తేనేం? ఇలాంటి చిన్న విషయాలు మనసులో ఉంచుకోవచ్చునా? అన్నాడు. అది కేవలం ఓదార్పులాగే కాకుండా కమలకి కొంచెం సమర్థింపు దృష్టి నేర్పింది. కోడలి అయిష్టం తెలిసి కూడా అత్తామామలు ఎప్పటిలాగే వ్యవహరించటాన్ని పోనీలే అని అది వాళ్ళ అలవాటు అని సమర్థించుకోగలిగింది. అయినా అత్తగారింట్లో తనని ఏమే అని పిలవగలిగే అర్హత భర్తకి తప్పితే ఎవరికీ ఉండదన్న అభిప్రాయాన్ని మాత్రం ఏనాటికీ మార్చుకోలేదు కమల. కోడల్దాని స్థానంలో కమలని అక్షరాల కోడల్దానిలాగే ఉంచింది శేషమ్మ. శేషమ్మ స్వతహాగా దుర్మార్గురాలేం కాదు. కోడల్ని నానా హింసలు పెట్టి కోడరికం చవిచూపించి కాల్చుకు తిందామన్న ఆలోచనేం ఆవిడకు లేదు. అయితే ఆవిడ హోదా ఆవిడకి ఉంది. ఆమె చేతి కిందికి కోడలు వచ్చి ఆమెకి అత్తగారుగా ప్రమోషన్ వచ్చింది. 30 ఏళ్లుగా ఇంటి ఇల్లాలి హోదాలో కాపురం చేస్తోంది శేషమ్మ. కోడలు వచ్చి సంవత్సరాలకు సంవత్సరాలే జరుగుతోన్నా ఆవిడ అదే హోదా నిలబెట్టుకుంటోంది. కమల చదువుకున్నదే అయినా పనిపాటలు తెలియని అమాయకురాలు కాదు. పనులు చెయ్యలేని అర్భకురాలు కాదు. అమ్మమ్మలాగా ఆరితేరకపోయినా నిత్యం ఇంటి పనులు, వంటలు, వడ్డనలు చక్కగానే చేయగలదు. చేతకానివి నేర్చుకోగలదు. పెళ్ళయిన తర్వాత సాహిత్యం మీదకి పరుగులెత్తే, చదువు మీదకి పరుగులెత్తే దృష్టిని మళ్లించుకొని మనసంతా అత్తగారింటి మీదే కేంద్రీకరించుకుంది గూడాను. అత్తగారు చల్లగా చేసే పెద్దరికంలో మంచి కోడలిగా, గృహిణిగా తనని తను తీర్చిదిద్దుకోవాలని కుతూహలపడింది కమల. కానీ శేషమ్మ పెద్దరికంలో కమల అనుకున్నవి చాలా మట్టుకు అనుకోవటాలుగానే ఉండిపోయాయి. అత్తాకోడళ్ళ మధ్య అందరికీ వచ్చే మనస్పర్ధలు ఇక్కడా తప్పలేదు. తెల్లారి లేచిన దగ్గర్నుంచి కమల ఏ పనిలో వేలు పెట్టబోయినా అత్తగారు పదే పదే హెచ్చరిస్తూ వంతపాడుతూ ఉంటుంది. ఉల్లిపాయలు తరుగుతున్నావా? చిన్న చిన్న ముక్కలు తరుగు సుమా అంటుంది. తీరా చిన్న ముక్కలు తరిగిన రోజు, అయ్యో అంత నల్లపూసల్లా తరిగావేం? కాస్త పెద్దవి తరగలేకపోయావా? పచ్చడికి ఎలాగో, కూరకి ఎలాగో, పులుసుకి ఎలాగో
ఇంకా తెలియకపోతే ఎలాగే అంటుంది. పాలు పొంగకుండా చూడు, పరధ్యానంగా ఉండేవు సుమి, జాగ్రత్త, చిటికెలో పొంగిపోతాయి అంటూ పాలు కాచి దించేలోపు 10 సార్లైనా హెచ్చరిస్తుంది. కాఫీ పెట్టబోతే గుండ వేసి నీళ్లు బాగా మరగనియ్యవే, తొందరగా దించేవు సుమా, బాగుండదు అంటూ నిత్యం రికార్డులాగా అదే సంభాషణ వెల్లవేస్తూ ఉంటుంది. గదులు తుడుచుకొస్తోంటే కాస్త పెట్టే బేడ సర్ది మరీ తుడవ్వే, మునుముందు తుడిచి ఊరుకుంటే బాగుండదు అంటుంది. అంట్లు తోముతోంటే మసిగిన్నెలు బుగ్గి తోటి జిడ్డు గిన్నెలు తవుడు పిసరు వేసి తోమాలి సుమి అని అన్నీ ఒకలా తోమితే బాగుండవు. రోజుకి 20, 30 సార్లు నిత్య పారాయణంలాగా అలాంటి వెనక పాటలు విని విని కొన్నాళ్ళకి సహనం కోల్పోయింది కమల. ఓ రోజు కాఫీ గ్లాసులు తోముతోంటే అత్తగారు అననే అంది. ఒట్టి నీళ్లతో కడిగేవు సుమి, పాలకంపు బాగుండదు, కాస్త బుగ్గి చేతికి అంటించుకుని మరీ తోము. అత్తయ్య, రోజు చెప్పిన మాటే ఎందుకు చెప్పటం? ఏ పని ఎలా చెయ్యాలో నాకు తెలుసు కదా, మీరు చెప్పకపోతే నేను చెయ్యననుకుంటారా అంది నవ్వుతూ. తెల్లబోయింది శేషమ్మ. అదేవిటే, కాస్త పెద్దదాన్ని, మంచి చెడ్డ చెప్తున్నాను, అది తప్పే? కమల కాస్త నవ్వుతూనే అంది. తప్పో ఒప్పో ఆ ముక్క నేనేం అనలేదు. మీరు చెప్పకపోయినా నేను అన్నీ శుభ్రంగానే చేస్తాను. నాకు మాత్రం తెలీదు, నేను చెయ్యగలనన్న నమ్మకం మాత్రం మీకు ఉండదు అంతే అంటూ కాఫీ గ్లాసులు పట్టుకుని వాకిట్లోకి వెళ్ళిపోయింది. కమల అన్నట్టు ఒక మనిషి మీద కొంతవరకైనా నమ్మకం ఉండాలి. కానీ ఏ అత్తగారు కోడలి సామర్థ్యాన్ని నిరభ్యంతరంగా మెచ్చుకోదు. అందుకే అత్తా కోడళ్ళు ఎన్నేళ్లు గడిచినా అంతంత దూరంగానే ఉంటూ ఉంటారు. పని మనిషి చేసినట్టు పైపైన చిల్లర మల్లర పనులు చేయటానికి తప్పితే బాధ్యత గల వంటలు వడ్డనలు కోడల్ని కలుగజేసుకొనివ్వదు శేషమ్మ. కోడలు అన్నీ అమర్చి పెడితే పొయ్యి ముందు పీట వాల్చుకు కూర్చుని వంట చేస్తుంది. ఎప్పుడైనా సరదాపడి కమల గరిటె చేతిలోకి తీసుకుంటే, నువ్వు లేచి ఆ బట్టలు ఆరవేసుకునే పనేదో చేసుకో, ఆ వేపడం నేను చూస్తాను, నేను చేస్తేనే గాని మీ మామగారికి నచ్చదు, వాడికి నచ్చదు అంటుంది. ఆ మాటలతో కమల మనసు చివుక్కుమంటుంది. నిజానికి కమలకి వంటలన్నీ రుచిగా చక్కగా చేయటం నేర్చుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటుంది. పెళ్ళై నెలలకు నెలలే అవుతోంటే తను ఒక్క పూటైనా వంట చేసి భర్తకి పెట్టలేదు. 25 సంవత్సరాల నుంచి తల్లి చేస్తే కొడుకు తింటూనే ఉన్నాడు. భార్యగా తను చేయగలుగుతున్నదేమిటి? ఓ రోజు మధుమూర్తి అన్నం తింటూ హాస్యంగా అన్నాడు. ఇవాళ కూరలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. కమల చేసిందేమిటి? అబ్బే, నేనే వండానురా. అదేం చేస్తుందిలే, కంగారేమొచ్చింది, పెద్దదాన్ని, నే ఉన్నాగా అంది శేషమ్మ. ఆవిడ పెద్దరికంలో అభిమానం మూర్తికి ఏమైనా కనబడిందేమో గాని కమలకి కాదు. ఆవిడ పైకి చెప్పే అభిప్రాయం నిజం కాదు. వంటిల్లు ఆవిడ చేతిలోనే ఉండాలి. ఆవిడకి పొయ్యి ముందు కూర్చుని వండలేనంత వార్ధక్యమేం వచ్చి పడకపోయినా అప్పుడప్పుడు కాస్త విశ్రాంతిగా ఉండొచ్చు. కానీ 30 ఏళ్ల నుంచి తను చేస్తున్న ఈ సామ్రాజ్యాన్ని నిన్నగాక మొన్న వచ్చిన కోడలి దానికి ఎలా అప్పగించగలదు? అమ్మ కోడల్ని ఎక్కువ పనులు చెయ్యనివ్వకుండా ఉదారంగా చూస్తుందని సంతృప్తపడిన మధుమూర్తి భార్య ముఖ కవళికలను అర్థం చేసుకోలేకపోయాడు. నవ్వుతూ తల్లికేసి చూస్తూ అన్నాడు. మంచి మాటన్నావు. నీ కోడలి వంటకి కంగారేం లేదులే, హాయిగా తింటున్నాం, ఇలాగే సాగని. మూర్తి వేళాకోళంగానే అంటున్నాడని తెలిసినా కమలకి చిరాకే కలిగింది. ఒక్క వండటమే కాదు, వడ్డన కూడా ఏ పూట అత్తగారే చేస్తుంది. కమలా అని మూర్తి పిలిచినా, నే వస్తున్నారా, వడ్డిస్తాను అంటూ పడుకున్న మనిషి అయినా లేచి వస్తుంది. కమలకు తన దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భర్తకి అన్నం పెట్టాలని, ఇద్దరూ అన్నాలు కలిసి తినాలన్న కోరిక చాలా పాతబడి మాసిపోయింది. ఏదో ఇంట్లో శేషమ్మ లేనప్పుడు తప్పితే మూర్తికి అన్నం వడ్డించటం విషయంలో
కమలకి ఏమీ జోక్యం ఉండదు. మరో చిత్రమేమిటంటే తండ్రి కొడుకులు కలిసి కూర్చుంటే సరే, లేకపోతే ముసలాయన ఒక్కడే భోజనానికి వచ్చినప్పుడు కోడల్ని పురమాయించి తను బద్దకించి పడుకుంటుంది శేషమ్మ. మామగారు అన్నం తింటున్నంతసేపు ఎదురుగా కూర్చుని అన్నీ తనే వడ్డించటం కమలకి నచ్చదు. కూర, పులుసు, మజ్జిగ అన్నీ గిన్నెల్లో పెడితే ఆయన వడ్డించుకోడు. దగ్గరే కూర్చోవాలి. ఆ గొడవ పడలేక అసలు వడ్డనల విషయం పూర్తిగా విరమించేసుకుంది కమల. అత్తగారి వడ్డనలో మరో విచిత్రం కూడా కంటపడిందో రోజు. ఆవిడ గరిటెలు వాడదు. కుడి చేత్తో అన్నం పెట్టి ఆ చేత్తోనే పచ్చడి వేసి ఆ చేత్తోనే కూర వేసే అత్తగారి అలవాటు కమలకి బాగా తెలిసిందే. అయితే ఓ రోజు శేషమ్మ అన్నం తింటూ ఎడమ చేత్తో పచ్చడి మరి కాస్త వేసుకుని కోడలికి కూడా వెయ్యబోయింది. కెవ్వుమని కేక వేసింది కమల. అదేమిటి ఎడం చేయి పెట్టారు అంది విపరీతమైన అసహ్యంతో, ఆశ్చర్యంతో. కోడలు అంత ఘాటుగా అడిగేసరికి శేషమ్మ కాస్త తడబడింది. అబ్బే ఏమిటో గరిటె దగ్గర లేదని పర్వాలేదులే అంటూ నసిగేసింది. కమలకి మాట పెగలనంత అసహ్యం కలిగింది. స్టాండ్ నిండా గరిటెలు, చెంచాలు ఉన్నాయి. పుట్టింటి నుంచి కమల అన్ని వస్తువులు తెచ్చుకుంది. అయినా అత్తగారు వాటిని ఒక్కరోజు వాడిన పాపాన పోదు. ఆ విషయం ఇంట్లో తండ్రి కొడుకులు పట్టించుకోరు. కోడలు ప్రయత్నించి ప్రయోజనం లేకపోయింది. ఇదిగోనే గరిటె తెచ్చాను అంటూ శేషమ్మ లేచి వెళ్ళి స్టాండున వేలాడుతున్న గరిటె తెచ్చి పచ్చడిలో ముంచి ఓ గరిటెడు తీసి కోడలి పళ్ళెంలో వెయ్యబోయింది. కమల పళ్ళెం వెనక్కి తీసుకుంటూ ఖచ్చితంగా అనేసింది. ఉహుం, నాకా పచ్చడి వద్దు. మరేం పర్వాలేదు, మజ్జిగ పోసుకుంటాను. పైకి నీళ్లు తేరుకునే మజ్జిగ కూడా ఎడం చేతి వేళ్లతోనే కలపడం శేషమ్మకు అలవాటే. అయినా ఆ పూటకి మాత్రం పచ్చడిలో గరిటె తీసి మజ్జిగలో పెట్టి కలిపి కోడలికి ఇచ్చింది. కమల బలవంతంగా మజ్జిగ తాగి లేచింది. ఆ తర్వాత వడ్డనల విషయంలో శేషమ్మ అలవాట్లలో కాస్త మార్పు వచ్చింది. అంటే అది కోడలు తిండి తినదన్న భయంతోనే కానీ మరొకటి కాదు. ఆ సింగినాదం. పూర్వం ఈ గరిటెలు, ఈ చెంచాలు ఇవన్నీ ఉండేవా ఏమిటి అనేస్తుంది తేలిగ్గా. అప్పుడైనా ఏ ఆల్చిప్పలో చిల్లర పెంకులో వాడి ఉంటారని ఎందుకు అనుకోకూడదు అంటుంది కమల. తర్కం దారి తర్కంది, అలవాట్ల దారి అలవాట్లదీను. కోడలికి నచ్చదని తెలిసినా అత్తగారి అలవాట్లు నిరాటంకంగా సాగుతున్నవి చాలా ఉన్నాయి. ఇంట్లో 4 రకాల కూరగాయలు ఉంటే హోటళ్లలో లాగా రకరకాల వంటకాలు చేసేస్తుంది. అంట్ల గిన్నెల్లో కూరలు మిగలని రోజు ఉండదు. అత్తయ్య, రోజూ కూరలు మిగిలిపోతూనే ఉన్నాయి. కొంచెం తక్కువ తక్కువ వండరాదు అంటే, బాగుందే, వచ్చే ఇల్లు పోయే ఇల్లును. ఓ పిసరు మిగిలితే మాత్రం ఏం భాగ్యం అంటుంది. కూరల దగ్గర నుంచి బియ్యం బస్తా వరకు ఖర్చు, జమ అన్నీ ఆవిడ చేతుల మీదుగానే అవుతూ ఉంటాయి. పెద్దరికంతో ఆవిడ కష్టసుఖాలు, బాధ్యతలు ఎరిగి చేస్తే చిన్నవాళ్ళకి ఇంకేం కావాలి? కానీ అలాంటి సదుద్దేశం ఆవిడ చుట్టుపట్లకి కూడా రాదు. చిన్నతనంలో కన్నవారింట్లో కాస్త కలిమిలోనే పెరిగిందట. భర్తగారి హయాం కూడా బాగానే జరిగిందట. ఈనాటికి కన్న కొడుకు దగ్గర కూడా తన దర్జాకి ఎలాంటి లోపమూ లేదనుకుంటుందావిడ. కొడుక్కి వచ్చేది 150 రూపాయల జీతం. ఆనాటికి ఈనాటికి 10 పెరిగి కూర్చున్న ధరలు, ఉప్పు దగ్గర నుంచి సమస్తము కొనుక్కు తీరాల్సిన పరిస్థితి అన్నీ శేషమ్మకి తెలిసినవే. అయినా అత్తగారు ఎందుకంత దుబారా చేస్తుందో కమలకి అర్థం కాదు. 1వ తారీఖున తెచ్చిన సరుకులు మళ్ళా తెచ్చుకునే వరకు ఎన్నడూ రావు. అలా సర్దుబాటు చేసి ఆవిడ వాడదు. అసలా ఆలోచనే ఆవిడకున్నట్టు తోచదు. ఓసారి నెలాఖరున ఏదో పిండి వంట ప్రయత్నం పెట్టింది. కమల ఉండబట్టలేక, నూనె ఎంతో లేదత్తయ్యా, పోనీ ఫస్ట్ వెళ్ళాక చేసుకుంటే కాదు అంది. ముసలాయన అడగారని ప్రారంభించానే, బ్రతికినన్నాళ్ళు బతకబోతామా, ఏదో అవుతుందిలే అంది అత్తగారు. నూనె లేదని ఆవిడ చెప్తే ఆయన ఊరుకునేవాడే. కానీ ఈవిడకే అది నచ్చదు. కమల నోరు మూసుకుంది. చేసిన పిండి వంట కాస్త మధ్యాహ్నం టిఫిన్లకి, ఇరుగు పొరుగు పోరట్లకి సరిపోయింది. నూనె డబ్బా మాత్రం ఖాళీ అయి కూర్చుంది.
మర్నాడు చీకటితోనే నూనె అయిపోయిన మాట గుర్తు వచ్చింది శేషమ్మకి. ఒసేయ్ కమలా! సుబ్బయ్యమ్మ గారింటికెళ్ళి ఓ పావుసేరు నూనె అడిగి తెద్దు అంటూ కేకపెట్టింది. లేచి నిద్రకళ్ళతో బయటకు వచ్చిన కమల, ఒకవేళ వాళ్ళింట్లో లేదంటే? ఏమో, నెలాఖరు కదా, ఉంటుంది, ఉండకపోతుంది. ప్రభావతి గారింట్లో అడుగు. విషయం అర్థమైంది కమలకి. అత్తగారు మళ్ళీ అంది, ఓ గడియ తొందరగా వెళ్ళు. డబ్బా తీసుకువెళతావా? వాళ్ళింట్లో ఏదైనా గిన్నె అడిగి పోయించుకు వస్తావా? కమల పళ్ళపడి వంపుకుంటూ, నేను వెళ్ళను బాబూ అంది. అదేమిటే, వెళ్ళకపోవడం ఏమిటి? ఇంట్లో నూనె లేదు. ఎక్కడో అక్కడ తెచ్చుకోకపోతే ఎలా? నే నేనిమ్మన్నానని అడుగు. చురుగ్గా చూసింది కమల. ఏం, మీరెమ్మన్నారని అడక్కపోతే నన్ను నమ్మి అప్పు ఇవ్వరా? అందుకు కాదు, నువ్వు సిగ్గుపడుతున్నావేమోనని ఆ ముక్కన్నాను. పోనీలే, ఈ పూటకి ఎలాగోలా అడిగి తీసుకురా. నేను వెళ్ళనత్తయ్యా, మీరే వెళ్ళండి. నాకు చీటికి మాటికి అప్పులు తెచ్చుకోవటాలు ఇవ్వటాలు ఇష్టం ఉండదని మీకు తెలుసు. శేషమ్మ కాస్త ఆశ్చర్యపడింది. ఇష్టం ఉండకపోవటం ఏం మాటే? బంగారం పళ్ళానికైనా గోడ చేరుపు ఉండాలి. అప్పు సప్పు లేకుండా ఉండటానికి మనమేం లక్షాధికారులమా? సాధ్యమైనంత వెటకారంగానే అందావిడ. కమలకు చిరాకు వేసింది. లక్షాధికారులం కాకపోయినా భిక్షాధికారులం కాదు. చీటికి మాటికి అప్పుల కోసం పరిగెత్తాల్సినంత కర్మేం లేదు. అత్తగారు కాస్త నోరు చేసింది. ఇంతకీ నువ్వనేదేమిటి? నా చేతిలో బోలెడు పని ఉంది. నేనెలా వెళ్ళను? నూనె చుక్క లేకుండా పనెలా అవుతుంది? ఏమో, నన్నడిగితే నేనేం చెప్పేది? ఏం చేద్దామన్న ఉద్దేశంతో నిన్న నూనంతా వాడేశారో నాకేం తెలుసు? కోడలి ఎదురు జవాబుకి అత్తగారికి ఒళ్ళు మండింది. బుద్ధిలేక చేశా. నువ్వేం తింటం మానేశావా? వండింది కాస్త బద్దలు కొట్టుకున్నాం, కానీ పారబోసుకున్నామా అంటూ కేకలు వేసింది. మూర్తి గబగబా లేచి వచ్చాడు. ఏమిటర్రా, ఎంత చీకటితోటే అత్తాకోడళ్ళు ముచ్చట్లాడుకుంటున్నారు అంటూ హాస్యానికి దిగాడు. ఆ, నా మొహంలా ఉంది ముచ్చట అంటూ శేషమ్మ అంతా చెప్పింది. ఆ చెప్పటంలో చాలా వరకు తను చేసిన పనిని సమర్థించుకుంటూ, కొడుకు చేత అవుననిపించాలన్న ధోరణితో. నిజానికి మూర్తికి కూడా తల్లి చేసిన పని నచ్చలేదు. టిఫిన్లు నిత్యం చేసినా చెల్లిపోతాయి, తింటాం కానీ పారేసుకోం. అలా అని ఉన్నది లేనిది కానకుండా చేసుకు తిని అప్పులకు తిరగడం ఏమిటి అనుకున్నాడు. కానీ ఆ మాట పైకి అనడు. సరేలే, ఏదో అయిందిలే, నీకిష్టమైనట్టే చేద్దు అమ్మా అన్నాడు. శేషమ్మ కొంచెం చల్లబడింది. నీ లెక్కేమిటి అన్నట్టుగా కోడలికేసి ఓ చూపు విసిరిపోయి దగ్గరికి పోయింది. ఆ పూటకి నెయ్యి తాలింపు వేసి కూరలు చేసింది. మధ్యాహ్నం నుంచి 2-3 ఇళ్ళు తిరిగి ఓ సీసా నూనె తెచ్చి డబ్బాలో ఉంచింది. అంతా చూస్తూనే ఉంది కమల. చీటికి మాటికి అప్పులు తెచ్చుకునేవాళ్ళు ఏ వేళప్పుడు ఎవరు వచ్చినా అప్పులు ఇవ్వక తప్పదు, అడగని వాళ్లదే పాపంలాగా ఇంట్లో సమస్తము అప్పులిస్తుంది శేషమ్మ. బియ్యం, పప్పులు, నూనె, పంచదార, కాఫీ పొడి, ఉల్లిపాయలు, సబ్బులు, చాకలి సోడా వగైరాలన్నీ అప్పుల జాబితాలోవే. బ్యాటరీ లైటు, థర్మామీటరు, ఫ్లాస్కు, ఇస్త్రీ పెట్టి వగైరాలన్నీ అరువుల జాబితా. అమృతాంజనం, వంటల సోడా, నీలిమందు, ఆస్ప్రో మాత్రలు ఇత్యాదులు దాన ధర్మాల పట్టీలోవి. కూరలేమీ లేవు పిన్నిగారు, ఏం చేయాలో తోచకుండా ఉంది అని ఎవరైనా శేషమ్మ దగ్గరికి వస్తే తక్షణం ఆవిడేదో సలహా ఇస్తుంది, సాయం చేస్తుంది. మా ఇంట్లో ఓ అరవీసెడు వంకాయలున్నాయమ్మా, నిన్ననే కొన్నాను, పోనీ తీసుకెళ్ళు, నువ్వు కొన్నప్పుడు ఇవ్వచ్చు అని బుట్టలో నిగనిగలాడుతున్న వంకాయలు ఆవిడ ముందు పెడుతుంది. తిరిగి ఆవిడ వంకాయలు కొనిచ్చినప్పుడు అవి తూకానికి అరవీసెడు ఉంటాయి. సగం కూరకి, సగం పెంట మీదకి. అలా కాకపోతే ఆ రణాలకి కొన్న కొబ్బరికాయకి పావళార్ధన ఇచ్చి అప్పు తీరుస్తున్న ఇల్లాలు. శేషమ్మ పిన్నిగారు కష్టసుఖాలు తెలిసినవారు, అందరికీ తల్లో నాలికలాగే ఉంటారు అన్న ప్రశంసలు విన్నప్పుడు ఆవిడ మొహం ఎలా విప్పారుతుందో కమల చాలాసార్లు చూసింది. అందుకే ఆవిడను మార్చాలన్న ప్రయత్నం విరమించుకుంది.
ఆ రోజు మధుమూర్తి అన్నం దగ్గర కూర్చుంటూనే అన్నాడు. అన్నం ఇలా ముదుగ్గా ఉందేం? ఇవి మన బియ్యమేనా? కమల మాట్లాడలేదు. శేషమ్మ అంది. బియ్యం కొంచెం మారాయిలే. జానకమ్మ గారు అప్పు తీర్చింది. మూర్తి గబగబా 2 ముద్దలు మింగాడు. కూర బొత్తిగా రుచి తెలియటం లేదమ్మా. ఎన్నాళ్ళీ గోల అన్నాడు. మరో ముద్ద మింగాడు. చెంప పట్టుకుని ఉండిపోయాడు. కమల నవ్వుతూ శివుడు తగిలాడా? అంది. నిజంగా అన్నం నిండా శివుడులే. మరి 2 ముద్దలు తినలేక లేచిపోయాడు మూర్తి. కమల తెల్లబోయింది. అదేమిట్రా? ఏమైంది? అంది కంగారుగా శేషమ్మ. అబ్బా! రాళ్ళమ్మా! నేను తినలేను అంటూ చెయ్యి కడిగేసుకున్నాడు మూర్తి. కమల మజ్జిగ గ్లాస్ తీసుకుని గదిలోకి వెళ్ళింది. ఆకలి తీరలేదు కదూ? ఆకలి తీరకపోతే వచ్చే నష్టమేమీ లేదుగాని ఆ రాళ్ళు మింగితే ఆపరేషన్ వరకు వెడుతుంది వ్యవహారం. అయితే ఎన్ని పూటలు ఆకలితో ఉండగలరు? అంటే ఇంకో 4 పూటలైనా వస్తాయి ఆ బియ్యం. అన్ని బియ్యం ఎందుకు అప్పు ఇవ్వాలి? ఎప్పుడూ ఇదే గోల. ఎవరిని అడుగుతున్నారు? నిట్టూర్చి మౌనంగా కూర్చున్నాడు మూర్తి. కమల అంది. ఎంతో మంచి బియ్యం ఇచ్చి బొత్తిగా ముతక బియ్యం, రాళ్ళ బియ్యం తీసుకున్నారు అత్తయ్య. బియ్యం ఒక్కటేనా? గింజలు వేయించి దంపుకున్న కాఫీ పొడి కప్పులతో ఇచ్చేసి కొట్ల మీద కొన్న కల్తీ పొడి పుచ్చుకుంటారు. ఒక్కటేమిటి? సమస్తం అప్పే. మనం కొనుక్కున్న సరుకులు ఎవరో తింటారు. ఎవరో కొనుక్కున్న సరుకులు మనం తింటాం. అంతే. నాకు తెలుసు కమలా! ఇవాళ కొత్తగా నువ్వు చెప్తున్నదేమీ లేదు. అయితే ఇక ఇది ఇలా సాగాల్సిందేనా? మరేం చెయ్యగలం? ఎందుకు చెయ్యలేం? ఈ సంసారంలో ఆవిడకు తప్ప ఎవరికీ ఏమీ హక్కు లేదా? పోనీ నువ్వేమైనా చెప్పి చూడలేకపోయావా? నా వశం కాలేదు కాబట్టే మీ వరకు తెచ్చాను. నేను మాత్రం ఆవిడనేమని అడగను? ఆవిడతో దెబ్బలాడమని నేనేం చెప్పటం లేదు. సందర్భాన్ని బట్టి కొంచెం ఖచ్చితంగా మీ అభిప్రాయం చెప్పెయ్యాలి. మొన్న పొగాకు కంపు వచ్చిందని కాఫీ మానేశారు. ఇవ్వాళ అన్నం మానేశారు. రేపు మరేదో అవుతుంది. అందుకే నేను చెప్పేదేమిటంటే, అమ్మా! మనం మంచి వస్తువులు కొనుక్కుని ఇలాంటి తక్కువ రకం సరుకులు తినటం ఏమిటి? తినలేకపోతున్నాం కదా! మనం అప్పులకు వెళ్ళకపోతే వాళ్ళు అప్పులకి రారు. ఇప్పట్నించి అప్పులకు వెళ్ళకండి అని ఒక్కసారి మీరనేస్తే బాగుండదూ? మీరు చెప్తే ఆవిడ వింటారు. మధుమూర్తి అదో మాదిరిగా నవ్వాడు. నువ్వు చెప్పేశావు కమలా! నేను ఆవిడతో ఆ మాటలు 4 అనొద్దూ? విస్మయంగా చూసింది కమల. మూర్తి మళ్ళీ ఇన్నేళ్లుగా నేను అంత గట్టిగా పట్టించుకోని విషయాలు ఇవాళ అంత ఖచ్చితంగా అడిగితే నువ్వే నాకలా చెప్పి పెట్టావని మా అమ్మ అనుకుంటుంది అన్నాడు. అనుకుంటే అనుకోనివ్వండి. ఏళ్ల తరబడి తెలుసుకోలేనివి ఏదో ఒక రోజు తెలిసి వస్తాయి కదా! ఆవిడేమన్నా పర్వాలేదు. ఈ పద్ధతులన్నీ మార్చుకుంటే చాలు. అది అసంభవం కమలా! ఈ పద్ధతులన్నీ ఆవిడలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో నేనేం కలగజేసుకున్నా బావుండదు. నువ్వు చెప్తూనే ఉన్నావు కదా! వినాలంటే వినకూడదూ? అదంతా నాకు అనవసరం. ఈ విషయంలో మీరావిడ్ని హెచ్చరిస్తారో లేదో చెప్పండి. అలా కోపం తెచ్చుకోకు. అది మాత్రం నా వల్ల కాదు. చదువుకున్న కోడలివి. కాబట్టి మీ అత్తగారిని నువ్వే మార్చుకో. కమలకి చాలా కోపం వచ్చింది. నేను కోడలుదాన్ని. నేను చెప్తే వినరు. మీరు చెప్తే వింటారు. మూర్తి మౌనం. అది తల్లి మీద అభిమానం అనటం కన్నా చేతగానితనమంటే బాగుంటుందనిపించింది. కమలకి అంతకన్నా ఎక్కువేం ఆలోచించబుద్ధి కాలేదు. సాయంత్రం శేషమ్మ అంది. ఒసే కమలా! ఓ సేరు బియ్యం ఏరు. పొద్దున్న కూడా వాడు సరిగ్గా తిండి తినకుండా పోయాడు. కమల చదువుతున్న పుస్తకం ముయ్యలేదు. ఏరటానికి అవేం కనిపిస్తున్నాయా? బియ్యంలో కలిసే పోయాయి తెల్లగా. నిజానికి మధుమూర్తి కోసం చెయ్యాలి అంటే గింజ గింజ చొప్పున ఎంచి ఏరగలదు కమల. కానీ ఇష్టం లేదు. అయ్యో! కళ్ళున్న పొడుచుదానివి కనిపించకపోవడం ఏమిటే? పోనీ నీళ్ళలో పోసి గాలించు. రాళ్ళు అడుక్కిపోతాయి. గాలించటం భలే సరదాగా ఉంటుంది. అయినా కూర్చున్న చోటు నుంచి లేవకుండా నాకు గాలించటం రాదు బాబూ అంది కమల. శేషమ్మ కోడలి జవాబులకి విసుక్కుంది. నీకు అన్ని పనులు వచ్చునంటావుగా?
అంది వెటకారంగా. వచ్చిన పనులన్నీ చేసినా ఫలితం ఉండాలి. రాళ్ళ బియ్యం ఈ నెల మనకి కొత్త కాదుగా. బియ్యంతో పాటు రాళ్ళు కూడా మింగేసి జీర్ణించుకోవటం అలవాటు చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. నెల నెల ఎంతకని ఏరుకోగలం, గాలించుకోగలం? కమల మళ్ళీ పుస్తకంలోకి చూపులు తిప్పుకుంది. కోడలి నిర్లక్ష్యానికి శేషమ్మ ఒళ్ళు భగభగలాడింది. మిర్రున చూస్తూ అంది. నాకు తెలియక అడుగుతాను, ఈ రోజుల్లో నీళ్లు కలవని పాలు, రాళ్ళు కలవని బియ్యం ఎవరికి మాత్రం దొరుకుతున్నాయి? కాకపోతే కాసిన్ని ఎక్కువ తక్కువను. మనమేం పొలాలు దున్ని పండిస్తున్నామా? అయినా దొంగచాటుగా సారా తయారు చేసినట్టే మిల్లులో ఏవో పెట్టి రాళ్ళు కూడా తయారు చేసి బియ్యంలో కలుపుతున్నారటగా. మొన్న అనసూయ వాళ్ళింట్లో కూర్చుంటే ఏదో కబురు వచ్చి చెప్పింది. వ్యాపారం చేసే వాళ్ళు పనిగట్టుకుని కలుపుతుంటే మనం చచ్చినట్టు ఏరుకోవాలి గాని గింజుకు చావటం ఎందుకు? అత్తగారి లోకజ్ఞానానికి ఆశ్చర్యపోయింది కమల. శేషమ్మ మళ్ళీ అంది. బియ్యం తెల్లగా రావటానికే తెల్లరాళ్ళు కలుపుతున్నారని మంత్రిగారెవరో అన్నాడటగా. ఆ ముక్క నిజమేనేమో. బియ్యం ఎర్రగా ఉంటే తిని చావలేంగా. అత్తగారికి రాజకీయ పరిజ్ఞానం కూడా ఉండటం చూచి కమల మూర్ఛపోయింది. బియ్యంలో రాళ్ళు కలపటం మీకోసమే ప్రజలారా. మీరు ఎర్రటి బియ్యం తిని చావలేరు అన్నారు మంత్రిగారు. మళ్ళీ మాట్లాడితే అది వ్యాపార లక్షణం. ఏ గూటి పిట్ట ఆ గూటి పలుకు పలికినట్టు ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి పొమ్మన్నాడు. బియ్యంలో రాళ్ళు కలిపినందుకు మంత్రిగారే నోరు మూసుకుని ఊరుకుంటే ఆ బియ్యం అప్పు తీరిస్తే తీసుకోవటం నా తప్పా అని తేల్చేసింది శేషమ్మ. ఇంతకీ తప్పు మంత్రిగారిదో అత్తగారిదో అర్థం కాకుండా పోయింది కమలకి. అయినా అత్తగారు వాళ్ళ బియ్యం తీసుకుంది కాబట్టి ఎన్నైనా సమర్థించుకుంటుంది. కానీ మంత్రిగారికి ఏం లాలోచి? వ్యాపార లక్షణం వెల్లడించడానికి అదే బోధపడలేదు కమలకి. అత్త తన తప్పుల వ్యవహారానికి మంత్రిగారిని అడ్డం వేసుకోవటం నచ్చలేదు కమలకి. మాట్లాడకుండా పుస్తకం పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది. బాగుందే నీ వరస. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టుంది. ఈనాటికి నువ్వొచ్చావని నా మంచి చెడ్డలన్నీ మానుకుంటాను కాబోలు అంటూ శేషమ్మ కూడా లేచి చేటలో ఉన్న రాళ్ళ బియ్యం ఓ చిల్లు తపాలాలో పోసి మూల పడేసింది. ఏ కరివేపాకో కొంటాను. ఏం చెయ్యను మరి? నాకేం కళ్ళున్నాయా ఏరి చావటానికి? అని స్వాగతం చెప్పుకుంది కోడలికి వినిపించేలా. కమల ఎందుకో జానికమ్మ గారి ఇంటికెళితే ఆవిడ కమలను చూడగానే అడిగేసింది. మీ అత్తగారు ఓ గ్లాసుడు పంచదార తీసుకువెళ్ళిందమ్మా. నెల్లాళ్ళ కిందట మర్చిపోయిందా ఏమిటి? ఓసారి చెప్పవూ? అంది. కమలకు చాలా సిగ్గువేసింది. అలాగేనండి, వెళ్ళగానే చెప్తాను అంది. ఇంటికి రాగానే చెప్పింది కూడాను. జానకమ్మ గారికి పంచదార బదులు తీర్చలేదటగా. మీకు చెప్పమంది. ఇలాగే అప్పులకి వెళితే మర్చిపోవటమే. ఏదో ఒకటి అవుతుంది అంటూ ఊరుకుంది. మర్చిపోవటం ఏమిటి? వారం తిరగకుండానే ఇచ్చేశాను. అప్పు తీర్చలేదందా? నువ్వేమన్నావు? నాకేం తెలుసు? అలాగే చెప్తానన్నాను. నాకేం కర్మే అప్పు ఎగవేయడానికి? ఆ రోజు వాళ్ళింట్లో ప్రభావతి కూడా ఉంది. నేను పంచదార ఇవ్వటం చూసింది. కాస్త తీసి నోట్లో వేసుకుంది కూడాను. దాన్ని సాక్ష్యం పెట్టి చెప్పించను అంది అంటూ ఎగిరింది శేషమ్మ. తర్వాత గొడవ అయ్యింది. శేషమ్మ ఇచ్చేశానంటుంది. జానకమ్మ ఇవ్వలేదంటుంది. ఎవరిని నమ్మాలో కమలకి అర్థం కాలేదు. దొందే. ఎవరి నిజాయితీ మీద కమలకి నమ్మకం లేదు. నిజానిజాలు దేవుడికి తెలియాలి. దేవుడు శేషమ్మ అప్పు సంగతి గమనించి ఉంటాడా? సాక్ష్యాలు రుజువులు ఎందుకు? ఏదో ఒకటి అయింది. ఓ గ్లాసుడు పంచదార మళ్ళీ ఇచ్చేసి ఇక ముందు అలాంటి గొడవలు రాకుండా చూచుకుంటే సరి అంది కమల. అదేం మాట? లొసుగు నాలోనే ఉన్నట్టు మళ్ళీ అప్పు తీర్చనా? నువ్వేం నాకు చెప్పేది? అంటూ విరుచుకుపడింది అత్తగారు. ప్రభావతిని అడిగితే ఎటూ తేల్చకుండా దాటవేసింది. తర్వాత శేషమ్మ జానకమ్మ మాట అనుకున్నారు. రాకపోకలు బంద్ చేసుకున్నారు. అది నచ్చింది కమలకి. మిగిలిన కథను వచ్చే భాగంలో విందామండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.